కానీ ఈ మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి నిర్వహించే అవకాశం ఉండదు. మరి ఇది లోకల్ బాడీస్ సంబంధించిన కసరత్తు ఏదో జరుగుతున్నది. ఇప్పుడు జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ జీవో ఇచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంది, అది మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా, వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద క్లారిటీ వచ్చే అవకాశం నేను అనుకోవడం. సో గవర్నమెంట్ అయితే జూలైలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో లోకల్ బాడీస్ పెట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆగస్టులో కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే సెప్టెంబర్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అంతకుమించి లేట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే 6 నెలల్లోపు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ నిర్వహించి తీరాల్సిందే. అక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది 6 మంత్స్ టైం భారత రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి సెప్టెంబర్ నవంబర్ లోపు ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అంటున్నారు సెప్టెంబర్లో ఇది కంప్లీట్ అవుతుందని.